శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. మహిషాసురునకు కుమార్తెగా జన్మించినది. పితృగండమున ఉద్భవించుటచే ఆమె ఒక శిలామందసమున బంధించి భూస్థాపితము చేసిరి. శివుడు త్రిపురాసుర సంహారము చేయగా రాక్షసులు విజృంభించి శివుని చీకాకుపరచిరి. ఆ యుద్ధమున మిక్కిలి అలసిపోయిన శివుడు ఆదిశక్తి భూస్థాపితము చేయబడిన ప్రదేశమునకు వచ్చి తన నుదుటి చెమటను వ్రేలితో నూడ్చి అచట విదిపెను. అప్పుడామె చెమట బిందువులచే శిలామందసము బ్రద్దలై అందుండి ఘోరభీకర రూపమున శ్రీవీర చౌడేశ్వరి ఉద్భవించెను. శివుడామెను రాక్షస సంహారిణి యగుదన పుత్రికగా నెరంగి ఆమెకు ఖడ్గ డమరుక భెండివాల చక్ర త్రిశూల పాసంబు మొదలుగా గల ఆయుధముల నొసంగి ఆశీర్వదించెను. తొగటవీరుల జనన మాట నుండి వీరచోడేశ్వరి తన కొరకు తపస్సు చేయుచున్న పుష్పాండజుని కడకు వచ్చి ఆతనికి ప్రత్యక్షమయ్యెను. అతడు పుత్రులను వేడగా ఒక అగ్నిగుండమును నిర్మించి అందు వేయుమని కొన్ని అక్షతలిచ్చెను. అవి వేయగా 360 ఏకాంగ వీరులు ఉద్భవించిరి. వీరే తొగటవీరులు. చౌడేశ్వరి ఆ వీరులను దనవెంట తీసుకుని రాక్షసులపై దండెత్తి యంధకార మహిషాసురులను సంహరించి దేవతల బాధలను బాపెను. అటుపై ఆవీరులకు దేవకన్యలనిచ్చి వివాహమునర్చెను. అటుపై ఆమె వారి కులదేవతగా ఉండే వారిని ఆచంద్ర తారాకము రక్షింతునని వరమొసగి కాశీపురమ్మునకు జేరెను. చౌడమ్మ రాయలసీమకు వచ్చుట. కాశీక్షేత్రమున్ వెలసియున్న ఈ చౌడేశ్వరి రాయలసీమకు వచ్చుటకు చక్కతి కథ కలదు. దీనిని పెదభూపతి పాట అందరు. కాశీలోని బ్రాహ్మణులచే చౌడేశ్వరి కర్నూలు మండలములోని నందవరము నకు గొనితేవబడినది. ఆనందవరమును పాలించురాజు దానిని ఆకాశీ బ్రాహ్మణులకు దానము చేసెను. అప్పటినుండియు ఆ బ్రాహ్మణులు నందవరీక బ్రాహ్మణులైరి. ఈ కథను రాయలసీమ గ్రామ వృద్ధులీ విధముగా వివరింతురు. భూలోకమున పుణ్యక్షేత్రమగు అహోబిలము క్షేత్రమునకు శ్రీశైలముకు ఆదర్శమై వెలయు మహానంది క్షేత్రమునకు సమీపమున నందివరము పట్టణంబును చంద్రవంశీయులగు నందివర్ధనుడును అతని పుత్రుండగు నుత్తుంగభుజుండును రాజ్యపాలన మొనర్చిరి. వీరిలో నుత్తుంగభుజుండు సంతానము లేక అనేక పుణ్యక్షేత్రములు సేవించి ఆ దేవతల అనుగ్రహము వలన ఒక పుత్రుడు బడసెను. అతడే నందభూపాలుడు. అతడు పెరిగి వీరప్రతాపవంతుడై నందపట్టణంబునకు రాజై రాజ్యపాలన చేసెను. ఇట్లుండగా ఒకనడొక సిద్ధుడు నందభూపాలుని ధర్మపాలంబుని మెచ్చి యోగాతీత మహాత్మ్యముగల పావుకోళ్లను బహూకరించెను. దాని మహిమతో తన కులదేవతయైన కాశీనాథుని నిత్యారాధన చేయ వేకువజామున ఎవ్వరికీ తెలియకుండా పాదుకల మహిమచే కాశీపురము చేరి గంగానదిలో స్నానమాడి విశ్వేశ్వరుని సేవించి తెల్లవారునంతలో మరల నందవరము జేరి యథాప్రకారము రాజ్యపాలన చేయుచుండెను. కాని ఆతని భార్యకు మాత్రమో తన భర్త వేకువజామున కలబడకుండా ఉండుట ఎంతయో యోచించెను. ఒకదినము భర్త లేచిన సమయమున చూచి ఆతనిని ఎంతయో ప్రార్థించి ఆమె కూడా కాశీకి పోయెను. ఆదినము వారిరువురు స్నానమాడి విశ్వేశ్వరుని దర్శనము ముగిసినాక తిరుగు ప్రయాణమునకు సన్నద్ధము అవుచుండా ఆమె బహిష్టు అయినది. పాదుకలు పని చేయుట మానివేసెను. ఇప్పుడు రాజ్యమునకు తిరిగి పోవుట ఎటులనో అని యోచించుచుండెను. ఇంతలో శ్రీ చౌడేశ్వరి ఆరాధనాతత్పరులైన బ్రాహ్మణులు ఆచటికే తెంచి ఆతని భార్యకు చౌడేశ్వరిని సాక్షిగా నుంచి సునందను పవిత్రురాలిగా చేసి తిరిగి పాదుకల సహాయముతో రాజ్యమునకు పంపగా వారికి రాజు అర్ధ రాజ్యమును బహూకరించెను. రాయలసీమలో ఈ చౌడమ్మ ప్రధానాలయము నేటికిని నందవరములో నంద్యాల దగ్గరలో ప్రతి 10 సంకు కార్తీకమాసమున చౌడమ్మ జాతర బ్రహ్మాండముగా జరుగును. ఈ జాతరలో దొగటవీరులు చౌడమ్మ పాటలు పాడుచు నెత్తిపై జ్యోతులను పెట్టుకుని వీరావేశమున నృత్యము చేయుదురు. అగ్నికుండమున నడిచెదరు. రాయలసీమలో జ్యోతిని వెలిగించి నెత్తిమీద పెట్టుకుని నృత్యం చేస్తూ చౌడమ్మ దేవతను ఆరాధిస్తారు. దీన్నే జ్యోతి నృత్యమని జ్యోతుల బోనాలని పిలుస్తారు. ఏడాదికి ఒకసారి మాత్రమే జరిపే ఈ నృత్యంలో కంచుతో చేసిన తాళాలకి సాయంగా చేతులతో చప్పట్లు కొడుతూ పాటకు తగ్గట్టుగా తాళగతిని మారుస్తుంటారు. ఒకరు జ్యోతిని ఎత్తుకుని నట్టనడుమ నిలబడి పాటకనుగుణంగా చుట్టూ వృత్తాకారంగా నిలబడి ఉన్నవారంతా అడుగులు మారుస్తూ తిరుగుతారు. పార్వతీపుత్రుని పరమేశ్వరుని సూడెలుక వాహనమెక్కి వెళ్లే తన వెడ్కామరంగా బెనకయ్యను ఆత్మలో తలచేరు సంతోషమున కల్గు సకల జనులకును అంటూ ఈ చౌడమ్మ జాతరని గణపతి ప్రార్థనతోనే ప్రారంభిస్తారు. కులపరమైన జానపద కళారూపం. రాయలసీమలో తొగట వంశస్థులు భక్తితో తయారు చేసిన జ్యోతిని వెలిగించి నెత్తిమీద పెట్టుకుని చౌడేశ్వరీదేవిని వర్ణించే పాటల కనుగుణంగా చేసే నృత్యం జ్యోతి నృత్యం. ఈ నృత్యాన్ని
పల్లెల్లో జ్యోతుల బోనాలు అని అంటారు. ఈ నృత్యాన్ని ఏడాదికి ఒకసారి మాత్రమే కుల వృత్తిపరంగా చేస్తుంటారు. నేసే కులస్తులంతా ఏకమై నృత్యం చేస్తూ తృణమో పణమో వసూలు చేస్తారు. తొగట వంశస్థులే నేసే కులస్థులు. ఈ నృత్యానికి కంచుతో చేసిన తాళాలు, తేతులు, చప్పట్లు ఉంటాయి. వీటికనుగుణంగా పాటననుసరించి తాళగతిని మార్పు చేస్తూ ఉంటారు. పాటలన్నీ శివుని పైన, చౌడమ్మ పైన ఉంటాయి. ఇది వ్యష్టి నృత్యం. కాని సామూహికంగా పాటలు పాడుతుంటే ఒక వ్యక్తి జ్యోతి నృత్యం చేస్తుంటాడు. చౌడమ్మ కదిలి వచ్చిందన్న పాటలోని దృశ్యం బిరబిర సాగుతుంది. అడుగులు వేగంగా వేయడం, గుండ్రంగా తిరగడం జరుగుతుంది. ఇంతటితో కథ సమాప్తం. మరొక కొత్త కథతో కలుసుకుందాం.